విశాఖపట్నంలో డేటా సెంటర్ పెట్టడానికి అదానీ ముందుకొస్తే, దాంతోపాటు డేటా సెంటర్‌కి కావాల్సినటువంటి కేబుల్స్‌కి సంబంధించినటువంటి ఇండస్ట్రీ గూడా పెడతాము అంటే, వేరే సంస్థలు దానికి అనుమతించాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో. దాదాపు 420 ఎకరాల వరకు ఇవ్వడానికి. అయితే అంతకుముందు తెలుగుదేశం హయాంలో వేరే చోట అంటే అప్పుడు అడిగినటువంటి అది కార్యాలయం అట్లాంటి కాన్సెప్ట్‌కి. దాన్ని మార్చి ఇట్లా డేటా సెంటర్‌కి జగన్ టైంలో ఓకే చేశారు. దాన్ని ఆ తర్వాతన అదానీ అప్పుడొచ్చి జగన్‌తో థాంక్స్ గూడా చెప్పెళ్ళాడు. నడిచిపోయింది. ఈలోపు ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడ గూగుల్ డేటా సెంటర్ పెడుతోంది అన్నటువంటి ప్రచారం చేసుకొచ్చారు. మొన్ననే 1,00,00,000 1,35,000 పెట్టుబడులు. మైక్రోసాఫ్ట్‌ని ఆంధ్రాకి తీసుకొచ్చింది. ఆ రోజున హైదరాబాద్‌కి తీసుకొచ్చింది చంద్రబాబు అయితే, గూగుల్ డేటా సెంటర్‌ని ఇక్కడికి తీసుకొచ్చింది లోకేషే అన్నటువంటి ప్రచారము చేశారు. అదే సందర్భంలో అసలు కీలకమైనటువంటిది నేను ఆ రోజున కూడా